ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా మాధ్యమంపై గత ప్రభుత్వంలో పెద్ద యుద్ధమే జరిగింది. పేదవాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం అందాలంటూ అప్పటి సీఎం జగన్ తెలుగును చంపేస్తున్నారంటూ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నువ్వా నేనా అన్నట్లుగా ఢీకొన్నారు. మొత్తానికి జగన్ అన్నట్లుగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. తాజాగా జరిగిన ఒక సర్వేలో జగన్ చెప్పిందే కరెక్ట్ అని తేలింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు, రైట్ టు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ మా నినాదం అన్నారు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్. పేద పిల్లల బతుకులు మార్చటమే ప్రభుత్వ లక్ష్యమని పదే పదే చెప్పేవారు. ఇంగ్లీష్ మీడియంపై అప్పటి ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిస్తూ పేదల చదువుపై కుట్రలు చేయొద్దంటూ కోరారు. ప్రపంచాన్ని గెలవాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి అంటూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారంతా తమ పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదివించటం లేదా అంటూ తిరిగి ప్రశ్నించారు. పేదవాడు కూడా తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలని ఆశపడుతున్నాడని, చిన్నారుల భవిష్యత్ దృష్ట్యా ఇంగ్లీష్ మాధ్యమం తప్పనిసరని నాటి ప్రభుత్వం వాదించింది. అయితే దీనిపై యుద్ధం చేసింది ఆనాటి ప్రతిపక్ష టీడీపీ. తెలుగును చంపేస్తున్నారంటూ గగ్గోలు పెట్టింది. అయితే జగన్ చెప్పినట్టు తల్లిదండ్రులు మాత్రం ఇంగ్లీష్ మీడియమే కోరుకుంటున్నారని సర్వేల్లో వెల్లడైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 96.17% మంది ఆంగ్ల మాధ్యమానికే ఆమోదం తెలుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 96.17% మంది తల్లిదండ్రులు ఆమోదం తెలిపారు. ఈ మేరకు తమ ఐచ్ఛికాన్ని లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. తెలుగు మాధ్యమానికి 3.05% మంది మాత్రమే ఓటు వేశారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ద్వారానే తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లలు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే 1వ తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉండాలన్న ఆకాంక్ష వ్యక్తమైంది. న్యాయస్థానం ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి చదివే విద్యార్థులు 2020-2021 విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం ఆప్షన్లను కోరింది. ఏ మాధ్యమంలో బోధన కొనసాగించాలో సూచించేందుకు ప్రభుత్వం 3 ఆప్షన్లను కల్పించింది. తెలుగు తప్పనిసరిగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన 1 కాగా, తెలుగు మాధ్యమంలో బోధన 2ది, ఇతర భాషల్లో బోధన 3వ ఆప్షన్గా ఇచ్చారు. 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 17,87,035 మంది ఉండగా 17,85,669 మంది తల్లిదండ్రులు తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. మొదటి ఐచ్ఛికాన్ని టిక్ చేస్తూ 96.17% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలో బోధనకే ఓటు వేశారు. తెలుగు మీడియం కోరుకున్నవారు 3.05% మంది కాగా, ఇక ఇతర భాషా మీడియం కోరుకున్నవారు 0.78% ఉన్నారు. ఏప్రిల్ 29 వరకు అందిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదయ్యాయి.